పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కండ లక్ష్మీనారాయణ సమీక్షించారు. కులాలు మతాల మధ్య వైసీపీ ముఠా చుచ్చురెప్పి పబ్బం గడుపుకుంటుందంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని, 5 ఏళ్ల పాటు రాక్షస అరాచక పాలన సాగిందంటూ కండ లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. శవాలతో రాజకీయం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు కండ లక్ష్మీనారాయణ. ఛాన్స్ అని 2019లో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు కూడా ఒక అరాచక పాలన, అంటే ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం రాక్షసుల చేతుల్లో అరాచక పాలన నడిపించారు. ప్రజలు 2024లో దారుణంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి, అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుతామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రస్తుతానికి ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో ఒకటి జరిగింది, అలాగే పత్తిపాడులో కూడా